రాత్రి అయితే ఇంటికి రాలేదు. మహబూబ్నగర్ పక్కల అడవి వెంకటపురం బర్త్డే ఉండే మా మనవంది, పోయి వచ్చిన. నిన్న పని చేసి అట్లే పోయినా. ఈరోజు మళ్ళీ పని కాడికి వచ్చిన. 4 గంటలకు లేచి వచ్చిన. పొద్దుగాల 4 గంటలకే మా ఇల్లుని ఫంక్షన్. ఏం పని ఉంది, ఇంక రాత్రి కేక్ కోసినాం, తిన్నాం. పొద్దుగాల డ్రాప్ చేస్తారని ఆయన మహబూబ్నగర్ బస్ స్టాండ్, అదే హైదరాబాద్ మహబూబ్నగర్ బస్ స్టాండ్లో అంటే పాపం అడవి వెంకటపురంకి వెళ్ళి మహబూబ్నగర్లో బస్ స్టాండ్లో అయితే డ్రాప్ చేసిండు మా ఇల్లుడు, నన్ను మా పెద్ద బిడ్డని. ఇంకా వచ్చేసినాము. కానీ 5 గంటలకు బస్సు కదిలింది. 5 గంటలకు ఎక్కితే 7 గంటల వరకు బస్ స్టాండ్లో దిగినాం. 7:30 వరకు గంజలకు పోయినా. పనికైతే పోయినా. ఇంటికి వచ్చిన. తిందామంటే ఒక్కదానే అయినా. మా బిడ్డ, చిన్న బిడ్డ అట్లే ఊరిపోయింది. మా బిడ్డ ఈ 3 రోజులు బంద్ కదా ఇప్పుడు, ఏంటంటే క్రిస్మస్ అంట కదా, 3 రోజులు లీవ్ ఉంది అని చెప్పి చిన్న బిడ్డ అయితే అటే ఉంది. నేను నా పెద్ద బిడ్డ వచ్చినా కదా, నా పెద్ద బిడ్డనే ఇలా పూజకు పోయింది. మళ్ళీ పూజ ఉందంటే పూజకు పోయింది. మా ఆయన వచ్చిండు, తిన్నాడు, పండిండు. ఒక్కదాన్ని ఉన్న టీవీ చూసుకుంటున్నా. మా చంద్రాసపల్లిలో ఒక అమ్మ నాకు తెలిసిన ఏమంటే అమ్మ వయసు ఉంటుంది, అమ్మ నాన్న వాళ్ళ దుకాణంలోనే ఫస్ట్ ఆమె చేసే దుకాణంలో నన్ను పనికి ఎత్తుకున్నది. అయితే ఆమె ఫోన్ చేసింది, నేను నిన్న బర్త్డేకి పోయి వస్తున్నావు కదా బిడ్డ, ఇటే వస్తాను, ఇలా పని లేకుంటే కానీ వస్తున్నావు అని అన్నది. నేను రాలేదమ్మా, ఇక్కడ పని ఉందని రాలేదు, వస్తే ఆదివారం వస్తాను, నా ఉంటుందని కూడా మళ్ళీ బేస్తారం నా ఉంటుంది, జాడిగుట్టే ఉంటుంది, అందుకని రాలేదమ్మా, ఇక్కడనే వచ్చినా అని చెప్పిన. పాపం చాలా బాధపడుతుంది నేను రాలేదని. వస్తుందని ఆశ పెట్టుకున్నది. ఎందుకంటే మొగనికి పశ్చాత్తాపం వచ్చింది, కాలు చేయి పడిపోయింది. ఆయనకు 2 ఏళ్ళు అవుతుంది, పండుకున్నతోనే ఉండడు, 2 నెంబర్ కూడా పోడు, అన్ని డైపర్లతోనే మ్యాటింగ్ చేస్తుంది పాపం. ఆమె కూలి చేసుకుందామన్నా చాలా ఇబ్బంది ఉంది. ఎట్లా బతుకుతుండ్రు ఏం కథనో. ఖచ్చితంగా అయితే మళ్ళీ పోయేస్తా. ఇంతవరకు కూడా పోయినా, వీడియోలు పెట్టినా కానీ బాధ అనిపిస్తుంది చూస్తే. పోవాలి, ఆదివారం పోయి చూసి వస్తాం అనుకుంటున్నా. ఇంకా అదే ఫోన్ మాట్లాడుకుంటా 8:30కు వచ్చి ఆమెతోనే గంట సేపు మాట్లాడిన. ఫోను బాగుండవమ్మ అట్లా ఇట్లా అని మాట్లాడుతూ చాలా సేపు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది. ఎందుకంటే నన్ను మంచి దుకాణంలో పనికి ఎట్టించింది ఆమె. నాకు అదొకటే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో దుకాణం మంచిగా దొరికింది, మంచిగా పెట్టించింది అమ్మతోనే. నాకు ఆమెతో పోవాలి, చూడాలనిపిస్తుంది. ఎందుకంటే బాధ అనిపిస్తుంది చాలా. మంచి గుణం బాగుంది అట్లా. బాయ్ అన్న, నేను పండుకోలేను. బాయ్.